హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రావణ మాసం స్పెషల్ 6 ప్రసాదాలు 1 అవర్లో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. నేను ముందుగానే 2 కప్పుల బియ్యము అలాగే 1 కప్పు మినపప్పు అని శుభ్రంగా కడిగి ఒక 3 లేదా 4 గంటలు నానబెట్టుకున్నానండి. ఈ విధంగా నానబెట్టుకున్న బియ్యాన్ని మినపప్పుని మనం ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. మిక్సీ వేసుకునేటప్పుడు ఒక టిప్ అండి, వాటర్ అనేవి ఒకసారిగా యాడ్ చేయకుండా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా పిండి అనేది తయారు చేసుకోవాలన్నమాట. పూర్ణానికి పూతపిండి పూర్ణాలు అనేవి ఈ విధంగా తయారు చేసుకుంటే పిండి బాగా పడుతుంది లోపల స్టఫింగ్కి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మొత్తంగా ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మరొకసారి బాగా బీట్ చేసినట్టుగా కలపండి. అప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట పూర్ణాలు. ఈ విధంగా కలుపుకున్న పిండిని మనం పక్కన పెట్టేసుకుందాము. పూర్ణాలకి పూతపిండి అంటారనమాట. ఇప్పుడు మనం ముందుగానే 1 కప్పు శనగపప్పు అనేది ఒక 2 లేదా 3 అవర్స్ నానబెట్టుకొని ఇప్పుడు కుక్కర్లోకి తీసుకుంటున్నానండి. ఇంకొక టిప్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక నైట్ అనేది నానితే పచ్చెనపప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుంది. అలాగే మనం మిక్సీ వేసుకునే అంత అవసరం కూడా ఉండదన్నమాట. చాలా వరకు మిక్సీ వేసుకుంటారు కదండి, అలా వేసుకునే పని ఉండదు. ఈ విధంగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న పచ్చెనపప్పు అయినా తీసుకోవచ్చు, లేదా 2 లేదా 3 గంటలు నానబెట్టిన పచ్చెనపప్పు అనేది తీసుకొని 1 కప్పుకి 1 గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేసుకొని చూసారు కదా, ఈ విధంగా ఉడకాలన్నమాట. పచ్చెనపప్పు అనేది పట్టుకుంటే మెత్తగా అయిపోయేలాగా ఉడికితే మనకి అప్పుడు శనగపప్పు అనేది మనం మిక్సీ వేసుకునే అవసరం ఉండదన్నమాట. ఈ విధంగా ఉడికిన పచ్చెనపప్పుని మెత్తగా మెదుపుకొని, అంటే వాటర్ అనేవి ఉండకూడదు అనమాట. చూసారు కదా, నేను చూపిస్తున్నాను. వాటర్ అనేవి లేకుండా ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను నేను. స్వీట్ తక్కువ తినేవారైతే కప్పుకి కొంచెం తగ్గించి వేసుకోవాలండి. అలాగే కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే కప్పు మీద కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా నలుపుకున్న పచ్చెనపప్పులోకి ఇప్పుడు మనం బెల్లం అనేది యాడ్ చేసుకుందాం. నేను ముందుగానే బెల్లాన్ని ఈ విధంగా సన్నగా తరుక్కున్నానండి. పచ్చెనపప్పు ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో బెల్లం అనేది తీసుకుంటే మనకి క్వాంటిటీ అనేది సమానంగా వస్తుంది. ఈ విధంగా బెల్లం ముందుగానే మెత్తగా నలిపి పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువసేపు ఉడికించే అవసరం ఉండదు అనమాట. ఇలా ఉడికించిన పచ్చెనపప్పులోకి బెల్లం యాడ్ చేసాం కదా, బెల్లంలోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు, అంటే నాకు 10 మినిట్స్ అనేది పట్టిందండి. ఈ విధంగా ఉడికించుకుంటే బెల్లంలోని వాటర్ అంతా పోయి మనకి ఒకవేళ పూర్ణాలు ఎక్కువగా చేసుకున్నప్పుడు 3 రోజులు 4 రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల వాటర్ అనేవి లేకుండా ఈ విధంగా ఉడికించుకోవాలి. బాగా మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఎందుకంటే పూర్ణాల పిండి ఉడికేటప్పుడు మనకి బుడగల వస్తుంది కదా, అప్పుడు చిందే అవకాశం ఉంటుంది. ఇంకో టిప్ ఏంటంటే, మూత పెట్టుకునైనా ఉడికించుకోవచ్చు. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను కొబ్బరి అనేది ఒక 1/2 కప్పు మెత్తగా మిక్సీ వేసుకున్నానండి. అందులో 2 యాలకులు వేసి అది యాడ్ చేస్తున్నాను. కొబ్బరి అనేది ఆప్షనల్ అనమాట. మరి కొందరు కొబ్బరి అనేది యాడ్ చేసుకోరు, కొందరు అనేది కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటారు. కాబట్టి నేను చెప్తున్నాను. ఈ విధంగా ఉన్నప్పుడు కొబ్బరి అనేది యాడ్ చేసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మనకి పూర్ణాల పిండి ఎలా తయారైందో కొంతమంది తెలియదు కదా, దానికోసం చెప్తున్నాను. ఈ విధంగా ఉడికినప్పుడు పిండి అనేది మనకి కుక్కర్కి కానీ అదే కళాయికి కానీ అంటకుండా మంచిగా గంటెమ్మట తిరిగి వస్తున్నట్టే అప్పుడు మనకి పూర్ణాల పిండి అనేది రెడీ అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల అడుగంటకుండా నీట్గా ఉడుకుతుంది. అలాగే నీరు అనేది త్వరగా ఎగిరిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసుకున్నానండి పూర్ణాల పిండి. చూసారుగా, మనకి కుక్కర్లో ఎక్కడ అంటకుండా చక్కగా గంటెమ్మటి ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా వస్తే మనకి నీరు లేకుండా పూర్ణాల పిండి అనేది మనం ఒకవేళ ఎక్కువగా చేసుకున్నప్పుడు మరిన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు పూర్ణాల పిండికి మనం లోపల స్టఫింగ్ కోసం తయారు చేసుకుందాము. ముందుగా నేను 2 చేతులకి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి మంచిగా రౌండ్గా చేసుకుంటూ స్టఫింగ్ కోసం రెడీ చేసుకోవాలండి పూర్ణాలు అనేవి. ఆయిల్ కానీ నూనె కానీ రాసుకొని చేయడం వల్ల పూర్ణాల పిండి లోపల స్టఫింగ్కి నీట్గా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, చేతి నిండా అంటడం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క పూర్ణం పిండికి నీరు అయ్యేలాగా వస్తుంది కదా, అలా రాకుండా ఉంటుంది. అది ఒక టిప్ అండి. మీరు ఈ విధంగా మొత్తంగా అన్నిటినీ దాని తర్వాత ఒకటి ముందుగానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మొత్తంగా తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఒకదాని తర్వాత ఒకటి పిండిలో వేసుకోవాలండి. పూర్ణంలోని పిండి అనేది బయటికి రాకుండా పూత పిండి నీట్గా ఉండాలంటే ఇలాంటి గుంట గరిటెని యూజ్ చేయండి. చాలా త్వరగాను వేసుకోవచ్చు. అలాగే లోపల ఉన్న పిండి అనేది బయటికి రాకుండా ఉంటుంది. మరొక టిప్ ఏంటంటే,
మనం ఇప్పుడు పూర్ణాలు వేసేటప్పుడు ఆయిల్ ఎప్పుడూ హై ఫ్లేమ్లో ఉండకూడదండి, చాలా లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పూర్ణాలు వేసుకోవడం వల్ల పూర్ణం లోపల ఉన్న పిండి అనేది బయటికి రాకుండా మంచిగా కాలుతాయి, అలాగే మంచిగా కలర్ కూడా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి టచ్ అవ్వకుండా నీట్గా వేయడం వల్ల పూర్ణాలు అనేవి త్వరగా వేసుకోవచ్చు, అలాగే లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాదు. కొంతమంది పూర్ణం పిండి అనేది బయటకు వస్తుంది స్టఫింగ్ అని అనుకుంటారు కదా, ఈ విధంగా గుంటగంట యూజ్ చేసి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ లో ఫ్లేమ్లో ఆయిల్ అనేది పెట్టుకుని వేస్తే మనకి పూర్ణంలో ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాదు, అలాగే నీట్గా ఉడుకుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ ఉండాలి. పూర్ణాలు అనేవి ఒకదానికొకటి తగలకుండా నీట్గా వేస్తే మనం తిప్పేటప్పుడు చాలా నెమ్మదిగా తిప్పుకుంటే మంచిగా వస్తాయి. నేను తిప్పడానికి ఇలాంటి గరిటె అనేది యూజ్ చేస్తున్నానండి. గరిటె యూజ్ చేసి పూర్ణాలు అనేవి స్లోగా తిప్పడం వల్ల మనకి నెమ్మదిగా తిప్పుతున్నప్పుడు పూర్ణం అనేది నీట్గా తిరుగుతుంది, అలాగే లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాదు, నీట్గా తిప్పుకోవచ్చు అనమాట. అదే పూర్ణాలు తీసే గరిటెతో తిప్పుకుంటే మనకి మంచిగా తిప్పడం రాకపోతే ఆ లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి పూర్ణాలంతా పొంగి బయటకంతా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే పూర్ణాలు అనేవి చాలా కలర్గాను దాని లోపల ఉన్న పూతపిండి అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఎంతో ఈజీగా టేస్టీగా పూర్ణాల పిండి అనేది అమ్మవారి ప్రసాదంగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఇలాగాను త్వరగా కూడా ప్రసాదం అనేది రెడీ చేసుకోవచ్చు. అలాగే మరొక ప్రసాదం రవ కేసరి అండి. రవ కేసరి చేసే ముందు మనం వాటర్ అనేవి బాయిల్ చేసుకోవాలన్నమాట. కప్పుకి 4 కప్పులు వాటర్ అనేవి యాడ్ చేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తంగా మరిగించుకోవాలన్నమాట. ఈ విధంగా మరిగించుకోవడం వల్ల కేసరి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే ఎక్కడ గడ్డలు కట్టకుండా వస్తుందన్నమాట. ముందుగా ఒక బాండీ పెట్టుకొని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది లేదా నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పులు అలాగే బాదం పప్పులు కిస్మిస్లు అనేవి ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా వేయించుకున్న జీడిపప్పులు బాదం పప్పులు తీసివేసిన తర్వాత అదే ఆయిల్ కానీ నూనె కానీ దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ అనేది బాగా వేయించుకోవాలన్నమాట. ఎలా అంటే స్మెల్ అంతా పోయి మనకి రవ్వ అనేది పొడిలాడుతూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. అప్పుడే మనకి రవ్వ కేసరి అనేది చాలా టేస్ట్గా వస్తుంది, ఎక్కడా గడ్డలు కట్టకుండా వస్తుందన్నమాట. ఈ విధంగా రవ్వ అనేది లో ఫ్లేమ్లో నెయ్యిలో వేయించుకోవాలండి. ఇష్టమున్న వారు మరింత నెయ్యి వేసుకొని వేయించుకోవచ్చు, లేదంటే తక్కువ నెయ్యి వేసుకైనా వేయించుకోవచ్చు అనమాట. ఈ విధంగా బొంబాయి రవ్వ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత మనం వాటర్ అనేవి ముందుగానే కాబెట్టుకొని ఉంచుకున్నాం కదండి, ఆ వాటర్ ఎప్పుడైనా హీట్లోనే ఉండాలి. అంటే మరిగిన వాటర్ పోయడం వల్ల బొంబాయి రవ్వ త్వరగా ఉడుకుతుంది, అలాగే ఎక్కడ గడ్డలు కట్టకుండా వస్తుందన్నమాట. మనం ముందుగానే మరిగించుకున్న వాటర్ అనేవి ఇప్పుడు బొంబాయి రవ్వలోకి యాడ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ సేమ్ ఉప్మా ప్రాసెస్లోనే తిప్పుకుంటూ నీట్గా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అనేది. ఈ విధంగా వాటర్ అనేవి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే బొంబాయి రవ్వ అంతా బాగా వాటర్లో కలిసేలాగా తిప్పుతూ ఉండాలి ఒక 5 నిమిషాల పాటు. అప్పుడే గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఈ విధంగా రవ్వ అనేది వాటర్లో కలిసిన తర్వాత మనం పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి, దానికి 2 కప్పుల షుగర్ అనేది యాడ్ చేసుకుందాము. మరికొందరు తీపి ఎక్కువగా తినేవారైతే 2 వరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా షుగర్ అంతా బొంబాయి రవ్వలో కలిసేలాగా మొత్తంగా కలుపుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోండి. మెల్ట్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఫుడ్ కలరు అలాగే పచ్చకర్పూరం 1 చిటికెడు అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా చిన్న గడ్డలు అనేవి ఉన్నప్పటికీ మనం కలిపే కొద్దిగా అవన్నీ కరిగిపోతాయండి, మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మొత్తంగా కలుపుకున్న తర్వాత చూసారు కదా మనకి ఎక్కడ గడ్డలు లేకుండా ఎలా కలిసిపోయాయో, అంటే షుగర్లోకి బొంబాయి రవ్వ అంతా బాగా ఉడికేలోపు ఈ విధంగా రెడీ అవుతుందండి. ఈ విధంగా రెడీ అయిన రవ్వ కేసరి అమ్మవారికి ప్రసాదంగా పెట్టొచ్చు. అలాగే అప్పాలండి, అప్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టము, అలాగే ఆంజనేయ స్వామికి కూడా ప్రసాదంగా బాగా పెడతారు. 1 కప్పు గోధుమ పిండి అలాగే 2 కప్పుల వరిపిండి 1/2 కప్పు బొంబాయి రవ్వ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా 1 స్పూన్ కానీ గరిటె కానీ తీసుకుని మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలండి. రవ్వ అప్పాల్లో కొంచెం బొంబాయి రవ్వ వేయడం వల్ల అప్పాలు అనేవి చాలా బాగా వస్తాయి, అలాగే క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు బెల్లము అలాగే 2 కప్పుల వాటర్ అనేవి యాడ్ చేసుకుని దీన్ని పాకం రావాల్సిన అవసరం లేదండి. మనకి బెల్లం అంతా
కరిగేలాగా కరగబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కరిగిన తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి అనేది యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరగనిద్దాము. ఈ విధంగా మరిగిన బెల్లం వాటర్ అనేవి వడకట్టుకుంటూ పిండిలోకి కలుపుకోవాలన్నమాట. చూసారు కదా ఈ వీడియోలో నేను ఎలా కలుపుతున్నాను. ఈ విధంగా మొత్తంగా వాటర్ అనేవి కలుపుకోవాలి. బెల్లం వాటరు తీపి ఎక్కువ తినేవారైతే కప్పున్నర వరకు వేసుకోండి. తీపి తక్కువ తినేవారైతే 1 కప్ అయితే సరిపోతుంది. అసలు అప్పాలు అనేవి కొంచెం తీపి తక్కువగానే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వాటర్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత పిండి అనేది స్లోగా కలుపుకోవడం వల్ల వీటిల్లో కూడా పిండి ముద్దలుగా లేకుండా నీట్గా కలుస్తుంది. ఈ విధంగా మొత్తంగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మాత్రం అప్పాలు అనేవి బాగా పొంగుతాయి, అలాగే టేస్టీగా ఉంటాయి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలి. అలాగే అక్కడ గడ్డలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బాండీలోని ఆయిల్ అనేది పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా ఒక్కొక్కటి నెమ్మదిగా అనేది ఆయిల్కి దగ్గరగా తీసుకువెళ్ళి నెమ్మదిగా వేసుకోండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకోండి. మీకు చూపించడం కోసం నేను ఫస్ట్ ఒకటి వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత అప్పాలు అనేవి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కాల్చుకోవాలి. చూసారు కదా ఎలా పొంగాయో బూరెల్లాగా. ఈ విధంగా పొంగిన అప్పాలని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవడం వల్ల పొంగుతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం అప్పాలు ఎప్పుడు వేయకూడదు. ఎందుకంటే పిండి అనేది ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయి బాగా విరిగిపోయినట్టుగా వస్తాయి. చూసారు కదా ఈ విధంగా అప్పాలు అనేవి రెడీ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా రవ్వ అప్పాలు అనేవి అమ్మవారి ప్రసాదంగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దద్దోజనం అండి. ముందుగానే ఉడికించుకున్న 1 కప్పు రైస్ అనేది మెత్తగా మెదుపుకొని 1 కప్పు రైస్కి 1 కప్పు మిల్క్ అనేవి యాడ్ చేసుకోవాలి. మిల్క్ అనేవి ముందుగానే కాబెట్టుకొని ఉంచుకున్నానండి. మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల దద్దోజనం చాలా బాగుంటుంది. ఈ విధంగా కప్పు మిల్క్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత అలాగే కప్పు పెరుగు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగుని చిలికించుకున్నానండి. ఎందుకంటే పెరుగు ఈ విధంగా చిలికించుకోవడం వల్ల అన్నంలోకి బాగా కలుస్తుంది అనమాట. ఈ విధంగా అన్నాన్ని మొత్తం పాలు పెరుగు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మీరు కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకుని దద్దోజనంలోకి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అలాగే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కలు అనేవి కూడా సన్నగా తరుముకోవాలన్నమాట. ఈ విధంగా తాలింపు అనేది మనం ముందుగానే రెడీ చేసుకోవాలన్నమాట. తాలింపు చల్లారిన తర్వాతే దద్దోజనంలో కలపాలండి, లేకపోతే పెరుగు అనేది విరిగిపోయే అవకాశం ఉంటుంది. స్పూను మిరియాలు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూను ఇంగువ అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తాలింపు అనేది రెడీ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా అన్నంలోకి 1 స్పూన్ అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకుని మరొకసారి మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా దద్దోజనాన్ని కలుపుకున్న తర్వాత తాలింపు అనేది చల్లారింది కదా, ఇప్పుడు మనం ఈ అన్నంలోకి కలిపేసుకోవడమే. ఎంతో సింపుల్గా దద్దోజనం అన్నం కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి అమ్మవారి ప్రసాదంగా. ఎంతో సింపుల్గాను టేస్టీగా దద్దోజనం అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట ప్రసాదంగా. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బొంబాయి శనగలండి. ఇవి ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదా 2-3 గంటలు బాగా నానిన తర్వాత ఇప్పుడు కప్పు శనగలు అనేవి తీసుకున్నాను. నేను కప్పు శనగలకి 1.5 కప్పు వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఈ విధంగా ఉడికించుకున్నానండి. ఎందుకంటే ఎక్కువగా నానాయి కాబట్టి నేను వాటర్ తక్కువగా పోసుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం ఒక 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత 4-5 ఎండుమిర్చి, 1 స్పూను తాలింపు దినుసులు, అలాగే కరివేపాకు యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే 1/2 స్పూను ఇంగువ అనేది కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా తాలింపు అంతా మంచిగా కాగిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బొంబాయి శనగలు, వాటిల్లో ఉప్పు వేసి ఉడికించానండి. నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. మీరు ముందుగానే ఉప్పు వేసుకోకపోతే ఈ విధంగా తాలింపులో అయినా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా శనగలన్నిటిని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు శనగలకి ఫ్లేవర్ అంతా పట్టేలాగా నిమిషాల పాటు ఈ విధంగా తాలింపులో వేయించుకోవాలన్నమాట. అప్పుడు ఫ్లేవర్ అంతా బొంబాయి శనగలకు పట్టి తాలింపు అనేది చాలా బాగుంటుంది. బొంబాయి శనగల ప్రసాదం అండి ఇదొకటి. చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ముందుగా 3 కప్పుల రైస్ని ఉడికించుకుంటున్నానండి. 250 గ్రాముల చింతపండు అనేది ఉడికించుకుంటున్నానండి కొలత ప్రకారం అయితే. అలాగే సైజులో అయితే మీకు ఒక పెద్ద బత్తాకాయ సైజు అంతా చింతపండు అనేది ఉడికించుకుంటున్నాను.
ఈ విధంగా ఉడికించుకున్న చింతపండుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి యాడ్ చేసుకుందాము. ఇలా ఉడికించుకున్న చింతపండుని త్వరగా పీచు తీయడానికి ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మనం గుజ్జు అనేది తీసుకోవచ్చు అనమాట చింతపండులోది. అలాగే పీచు చూసారే ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఈ పీచు అంతా వాటిలోకి కొంచెం యాడ్ చేసుకుని మరొకసారి స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుందండి. చింతపండు గుజ్జు అనేది ఇది చాలా రోజు వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎటువంటి స్మెల్ కానీ ఏమీ అవ్వదన్నమాట. ఈ విధంగా చింతపండు గుజ్జు అనేది మనం తయారు చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జులోకి. అప్పుడు చింతపండు అనేది అడగంటకుండా నీట్గా ఉడుకుతుందండి. అలాగే 1/2 స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అంటే ఒక 2 స్పూన్ల కల్లుప్పు అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి. అలాగే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు పసుపు అనేది చింతపండులో బాగా కలిసేలాగా ఒకసారి గంటతో మంచిగా కలుపుకుందాము. చింతపండు గుజ్జు అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. లేకపోతే హై ఫ్లేమ్లో ఉండటం వల్ల అది బుడగలుగా చిందే అవకాశం ఉంటుంది. మూత పెట్టి ఉడికించుకోవడానికి చాలా సులభంగా ఉడుకుతుంది. అలాగే లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల త్వరగా అడుగంటకుండా మంచిగా ఉడుకుతుంది. అలాగే నేను ఒక 5 లేదా 6 పచ్చిమిర్చిని సన్నగా ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. ఉడికిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతుందనమాట. మనకి ఉడికింది లేనిది అర్థం అవ్వాలంటే పచ్చిమిర్చి ఉడికితే సరిపోతుంది. అలాగే నూనె కూడా కొంచెం పైకి వస్తుందండి. అదేనండి చింతపండు గుజ్జు తయారైనట్లు. ఇప్పుడు పులిహార తాలింపు కోసం 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. అలాగే 4-5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 2 లేదా 3 స్పూన్ల పల్లీలు అనేవి కూడా తీసుకుందామండి. ఈ విధంగా 2 వేడెక్కిన తర్వాత 2-3 స్పూన్ల పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకుందాము. పోపు దినుసులు అనేవి హీట్ అయిన తర్వాత 1/2 స్పూను ఇంగువ అనేది కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా తాలింపు అనేది ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే నేను ఒక 2 ఇంచుల అల్లాన్ని అనేది దంచుకొని పక్కన పెట్టుకున్నానండి. పులిహోరలో అల్లం దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు అంతా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరెచ్చగా ఉన్నప్పుడే మనం అల్లం యాడ్ చేసుకోవాలండి. అప్పుడే అల్లం స్మెల్లను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా దంచుకొని ఉంచుకున్నాను అనమాట. అల్లం వేయడం వల్ల చాలా బాగుంటుంది స్మెల్ పులిహోర. అలాగే ఈ విధంగా తాలింపు అనేది చల్లారిన తర్వాత మనం రైస్లోకి యాడ్ చేసుకుందాము. తాలింపు అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం రైస్ అనేది ఆరబెట్టుకొని ఈ విధంగా ఉండాలన్నమాట. రైస్లోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని రైస్ అంతా పట్టించాలి. రైస్కి ఆయిల్ పట్టించడం వల్ల మనకి యూజ్ చేసే చింతపండు గుజ్జు అనేది బాగా పడుతుందన్నమాట. రైస్ అనేది ఎక్కడ గడ్డలకు లేకుండా ఈ విధంగా చేత్తో ప్రెస్ చేస్తూ అన్నానికి ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. ఆయిల్ అప్లై చేయడం వల్ల చింతపండు గుజ్జు అనేది బాగా పడుతుంది. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. నాకు 4-5 స్పూన్ల వరకు చింతపండు గుజ్జు అనేది పట్టిందనమాట. అది 3 కప్పుల రైస్కి మీరు తీసుకున్న క్వాంటిటీలో మీరు యాడ్ చేసుకోండి చింతపండు గుజ్జు అనేది. నాకైతే 3 కప్పుల రైస్కి 4.5 పట్టిందనమాట నాకు. ఇప్పుడు నేను మరి కొంచెం టేస్ట్ చూసానండి, సరిపోలేదు. ఈ విధంగా మరి కొంచెం అనేది యాడ్ చేసుకున్నాను. మీరు ఒకటి గమనించినట్టయితే నేను ఉప్పు అనేది ముందుగానే వేసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండు గుజ్జు ఉడికించేటప్పుడు ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఈ విధంగా చింతపండు గుజ్జు అంతా అన్నానికి పట్టిన తర్వాత టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనం చింతపండు గుజ్జు కలిపిన తర్వాత సాల్ట్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత నాకు 1.5 స్పూన్ సాల్ట్ అనేది సరిపోయిందండి. మీరు తీసుకున్న క్వాంటిటీలో మీరు రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఉప్పు అంతా రైసు పట్టేలాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మరొకసారి అన్నాన్ని టేస్ట్ చూసి చింతపండు గుజ్జు సరిపోతే మరొకసారి కలుపుకోండి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి. ఈ విధంగా పులిహోర అంతా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం తాలింపు అనేది యాడ్ చేసుకుందాము. ముందుగా తయారు చేసుకున్నది
తాలింపు అనేది కొంచెం చల్లారిన తర్వాతే యాడ్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చింతపండు పులిహోర ఎంతో టేస్టీగా సింపుల్గా శ్రావణ మాసం స్పెషల్ చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసాం కదండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఆ ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా చింతపండు పులిహోర అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఈ ప్రసాదాల వీడియోలన్నీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.